ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. హాయ్ రమా. హాయ్. సో రమా, మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదన్నా ఒక ఇంట్రెస్ట్ అనేది, అంటే ఇప్పుడు మనం ఏదైనా అప్పు తీసుకోవాలన్నా వడ్డీ రేటు పెరుగుతుంది అని భయపడుతూ ఉంటాము. ఏదన్నా ఒక ఏమంటారు, హోమ్ లోన్, ముఖ్యంగా అందరికీ హోమ్ లోన్, అందరికీ ఇల్లు తీసుకోవాలని ఉంటుంది. కాకపోతే అతి భయంకరమైంది ఏంటంటే ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు. ఆల్రెడీ నువ్వు గత వీడియోస్లలో వీటి గురించి చాలా చెప్పావు. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైనా సరే నెక్స్ట్ ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళైనా, లేకపోతే 3-4 years బ్యాక్ ఇల్లు తీసుకున్న ఎవరైనా హోమ్ లోన్ ఉన్న వాళ్ళకు ఈ 0% ఇంట్రెస్ట్ ఏమన్నా హోమ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చా? కొన్ని కేసెస్ లో పాసిబిలిటీస్ అయితే ఉంది. అది ఎలాగో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేస్ టు కేస్ సంబంధించింది. బట్ ఇది క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా ధైర్యంగా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ అంటే అడిషనల్ గా ఒక్క రూపాయి కూడా మన చేతిలో నుంచి పెట్టకుండా, అంటే ప్రీ పేమెంట్ గానీ పార్ట్ పేమెంట్లు గానీ ఇట్లాంటివి ఏం చేయకుండా, మనం ఆల్రెడీ కడుతున్న ఈఎంఐతో గానీ లేకపోతే కట్టబోయే ఈఎంఐతో గానీ ఆ అమౌంట్ తో మాత్రమే హోమ్ లోన్ క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇది అన్ని కేసెస్ లో వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్లీ ఇది వర్కౌట్ అవుతుంది. నేను క్యాలిక్యులేషన్స్ అంటే మోస్ట్లీ మేము చెప్పేవన్నీ ఎట్లా ఉంటాయి అంటే క్యాలిక్యులేషన్స్ మీద బాగానే ఉంటాయి. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్నింటిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ ఇది 100% పాసిబుల్. సో అందుకని ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అని ఇది పట్టుకొని వచ్చాను అనమాట. సో ఎట్లా వర్కౌట్ అవుతుంది, అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎప్పుడైనా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మనం పెట్టుకునే టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 15 years పెట్టుకుంటామా, 20 years పెట్టుకుంటామా అన్న టర్మ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్యాలిక్యులేషన్ ఇది ఖచ్చితంగా నేను అన్నట్టు 0% అంటే మీ చేతిలో నుంచి ఎక్స్ట్రా ఒక్క రూపాయి ప్రీ పేమెంట్ కి పార్ట్ పేమెంట్ కి కానీ దేనికి పెట్టకుండా మీ ఈఎంఐ కట్టుకునేలా అన్న ఆప్షన్ ఇది. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ మన మైండ్ లో పెట్టుకోవాల్సిన టర్మ్ అనమాట. అంటే మినిమం 20 years, అండ్ 20 years కన్నా తక్కువ కూడా చేయొచ్చు, బట్ నేను క్యాలిక్యులేట్ చేసిన 20 years కి. సో 20 years టర్మ్ అయితే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ గా ఒక సినారియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఒక 1 crore ఎవరైనా లోన్ తీసుకున్నారు అనుకుందాం. 1 crore లోన్ ఒక 2022లో 2023లోనూ తీసుకున్నారు అనుకుందాం. సో ఒకవేళ 2023లో కనుక 1 crore లోన్ తీసుకుంటే 9.5% రేట్ ఆఫ్ రిటర్న్ లో తీసుకున్నారు అనుకుంటే, మనం హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఎక్కడైనా తీసేసుకుంటారు, వాళ్ళకి ఇమీడియట్ గా లోన్ కావాలన్న పాయింట్ లో చాలా మంది తీసుకుంటారు కదా. సో 9.5 రేట్ ఆఫ్ లోన్ తీసుకుంటే గనక వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ 93,200 రూపీస్. సో ఇది వాళ్ళు పే చేసే ఈఎంఐ. సో ఇక్కడ మన ట్రిక్ ఎక్కడ వస్తుంది అంటే, ఈ హోమ్ లోన్ ఏదైతే వాళ్ళు కడుతున్నారో ఒక 2-3 years అయిన తర్వాత మీకు మార్కెట్ లో ఎవ్రీ టైం కరెక్షన్స్ వచ్చినప్పుడు, రిసెషన్స్ వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. బేసికలీ బయట మార్కెట్ వోలటైల్ గా ఉన్నప్పుడు హోమ్ లోన్స్ లోని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. గవర్నమెంట్ రెపో రేట్ ని తగ్గిస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో మీరు తీసుకున్న హోమ్ లోన్ కి 1% కనుక తగ్గిన టైంలోని మీరు ఆ లోన్ ని రీఫైనాన్సింగ్ చేసుకోవాలి. రీఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి మూవ్ చేసుకోవడం లోన్ ని. సో దీన్నే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు, రీఫైనాన్సింగ్ అంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, వేరే వాళ్ళు తక్కువకి ఇస్తారు కదా. సో అలా కొత్త లోన్స్ కి మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు పాత లోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభాలే ఉండవు, కానీ కొత్తగా హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలా ఎక్కడైతే మీకు కొత్త హోమ్ లోన్ మీరు తీసుకున్న దానికన్నా 1% తక్కువకి దొరికితే రీఫైనాన్సింగ్ చేసుకుంటే గనక మీకు ఈఎంఐలోని, నేను ఒక 5 years ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక 5 years ఫర్ ఎగ్జాంపుల్ 20 years లోన్ లోని 5 years నువ్వు 93,200 ఈఎంఐ కట్టావు. 5 years తర్వాత నువ్వు దాన్ని రీఫైనాన్సింగ్ చేసుకున్నావు. ఈ 5 years లోని మీరు కట్టిన అసలు అవన్నీ తీసాక 89 lakhs ఉంటుంది ఇప్పుడు ఆ లోన్. 89 lakhs లోన్ లోని నువ్వు 20 years తీసుకోవాలి మళ్ళీ. అంటే నీ టోటల్ టర్మ్ ఎంత అయింది? 25 years అయింది. ఆల్రెడీ 5 years ఇక్కడ తీసుకున్నావు, ఇంకొక 20 years తీసుకుంటున్నావు. సో 25 years టోటల్ టర్మ్ అయింది. ఇప్పుడు రీఫైనాన్సింగ్ చేసుకున్నప్పుడు నీకు 8.5% వచ్చింది. 8.5% వస్తే నువ్వు కట్టే ఈఎంఐ ఎంత? 77,500. ముందు 93,200 కట్టేవారు, ఇప్పుడు 77,500. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 15,700. 15,700 ప్రతి నెల వాళ్ళకి మిగులుతుంది. ఈ రీఫైనాన్సింగ్ వల్ల
టర్మ్ ని పెంచుకోవడం వల్ల. ఈ 15,700 ని కనుక ఎస్ఐపి చేసుకుంటే, అంటే నేను ₹1 నా దగ్గర లేదు ఎక్స్ట్రాగా, నేను ప్రతి నెల ఎక్స్ట్రా అమౌంట్ ని కట్టలేను, కానీ నా హోమ్ లోన్ కి కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నేను కట్టలేను, నేను కట్టకూడదు అనుకుంటున్నానంటే ఇలా చేసుకోవచ్చు. ఈ 15,700 20 years పాటు ఎస్ఐపి చేసుకుంటే వాళ్ళకు వచ్చే అమౌంట్ 1.6 crores వస్తుంది. ఈ 1.6 crores వీళ్ళు అంటే ఈ ముందు 5 years కట్టిన ఇంట్రెస్ట్ అండ్ ఈ 20 years కట్టిన ఇంట్రెస్ట్, ఈ మొత్తం ఇంట్రెస్ట్ కి వాళ్ళు 1.4 crores కడతారు. 1.4 crores కడుతున్న ఇంట్రెస్ట్ కి వీళ్ళకి ఎస్ఐపి ద్వారా 1.6 crores వస్తుంది. అంటే ఇంకో 20 lakhs ఎక్స్ట్రానే వస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది, హోమ్ లోన్ అంతా కూడా ఏమి ఇంట్రెస్ట్ కట్టకుండానే చేసుకోవడం జరిగింది. ఇది పాసిబిలిటీ ఉంది, అవుతుంది. చాలా మంది అనొచ్చు ఇలా అవ్వదు, ఇలా చేయరు అని. ఒకసారి హిస్టరీలో రిటర్న్స్ చూసుకున్నా, మనం లోన్స్ చూసుకున్నా, హిస్టరీలో హోమ్ లోన్ అన్ని చూసుకున్నా కూడా మనకి ఒక 1 year పెరిగితే మళ్ళీ 2-3 years తర్వాత అది మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ అలా 4 years, మాక్సిమం 4 years లోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి. సో ఒకటి అలా తగ్గుతూ ఉంటుంది. అండ్ సెకండ్ కేసు లోని కొత్త లోన్స్ కి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడు కూడా మీకు తగ్గుతూ ఉంటది. అండ్ ఇంకొకటి, మీరు ఈ 4 years లోని సిబిల్ స్కోర్ ఒకటి బిల్డ్ చేసుకుని ఉంటారు. సో ఈ సిబిల్ స్కోర్ వల్ల కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో వీటన్నిటి వల్ల కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో అంటే మీరు బయట నుంచి ఎక్స్ట్రా ₹1 పెట్టట్లేదు, ఎక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవట్లేదు, మీరు కడుతున్న ఈఎంఐని మిగిల్చుకుంటూనే మీరు ఎస్ఐపి చేసుకుంటున్నారు. దీని వల్ల మీరు ఏదైతే హోమ్ లోన్ క్లియర్ చేయాలనుకుంటున్నారో ఆ హోమ్ లోన్ మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు. సో మనం 12% రేట్ ఆఫ్ రిటర్న్ లో చూసుకుంటే మనకి అది 1.6 crores వస్తుంది. అదే 12 కన్నా ఎక్కువ వచ్చిందంటే, ఈ 20 years లోని 15% దాకా వచ్చిందంటే అది 2.4 crores కూడా అవుతుంది. అండ్ ఇది నథింగ్ బట్ మీరు కడుతున్న ఈఎంఐలో మీరు మిగిల్చుకున్న డబ్బులతో మీరు తెచ్చుకున్నదే, కొత్తగా ఎక్స్ట్రాగా ఏం పెట్టుకున్నది కాదు. సో నేను లోవర్ టర్మ్స్ లో చూసుకున్నా కూడా మనకి అది బెనిఫిటే. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, న్యూ లోన్ ఆఫర్స్ ఏదైతే బ్యాంకులు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారో వాటిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మనం అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఏంటి అంటే మన సిబిల్ స్కోర్ ని, ఇలాంటి వాటిని, అంటే మనం బిల్డ్ చేసుకున్న క్రెడిబిలిటీని, మన బ్యాంక్ ఉన్న ఆఫర్స్ ని, వాటిని యూజ్ చేసుకొని మనం మిగుల్చుకుంటున్నాం అనమాట. ఇలా ఖచ్చితంగా మిగుల్చుకోవచ్చు. దీనివల్ల మీరు లోన్ క్లియర్ చేసుకుంటూ ఆ లోన్ కోసం కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువే మీరు ఎస్ఐపీలు కూడా చేసుకోవచ్చు. సో ₹1 మనీ లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు, ఆల్రెడీ నాకు మనీ ఉంది అన్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇది అయితే 100% పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా మన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది మైండ్ లో పెట్టుకోండి, ఇది మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ దాని మీద ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. ఆర్ ఇలాంటి ఇంకేమైనా కన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను క్యాలిక్యులేట్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అనేది కూడా హెల్ప్ చేస్తాను. సో మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.